అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైల్స్ మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మంత్రి కాకాని పాత్ర లేదంటూ ఛార్జ్షీట్లో సీబీఐ స్పష్టం చేసింది. అసలు ఈ నేరంపై కాకానికి ఎలాంటి అవగాహన లేదని పేర్కొంది. ఏడాది పాటు విచారణ జరిపిన సీబీఐ 403 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసి 88 మందిని ప్రశ్నించింది. చివరకు మంత్రిపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ దోషులతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక ఏపీ పోలీసుల విచారణను సమర్థించిన సీబీఐ వారు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ కాజా రసూళ్లను దోషులుగా తేల్చింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో బ్యాగ్ దొంగిలించారని ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. నెల్లూరు కోర్టు ఫైల్స్ మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ విచారణ చేపట్టింది. అయితే ఈ నెల్లూరు కోర్టు ఫైల్స్ మిస్సింగ్ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసులో మంత్రి కాకానికి సంబంధించిన కొన్ని కేసు ఫైల్స్ మిస్ కావడంతో ఈ కేసు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే కేసు నుండి బయటపడేందుకు మంత్రి ఈ చోరీ చేయించాడని విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీనిపై సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేశాయి. దీంతో సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాని చెప్పారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ ముందుగా అరెస్ట్ చేసిన ఇద్దరినే దోషులుగా తేల్చింది. ఇక ఈ కేసులో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.